హాయ్ అండి. చాలా మందికి అసలు ఉప్మా అంటేనే ఇష్టం ఉండదు కదా, కానీ ఉప్మాని కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అని మీకు తెలుసా? నేను చూపించే ప్రాసెస్ లో ఉప్మా చేసి వేడివేడిగా తిన్నారంటే ఇంకెప్పుడు ఎవ్వరికి ఉప్మా అంటే ఇష్టం ఉండదని చెప్పరు. దీనికోసం ఫస్ట్ పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి ఫ్రై చేసి గిన్నెలోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే పాన్ లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసి ప్లేట్ లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత తాలింపు దినుసులు వేసి అవి ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు, చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసి ఫ్రై చేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు పసుపు, ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసి అవి ఫ్రై అయిన తర్వాత 3 మీడియం సైజ్ టమాటోస్ ని కట్ చేసి వేయాలి. టమాటోస్ బాగా మగ్గిన తర్వాత అందులో 1 కప్పు ఉప్మా రవ్వకి 3.5 కప్పులు వాటర్ వేడి చేసి పోయాలి. తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసి వాటర్ మరిగేటప్పుడు ఫ్రై చేసుకున్న బొంబాయి రవ్వను వేసి ఉండలు కట్టకుండా తిప్పాలి. ఇంకా ఫైనల్ గా ఫ్రై చేసిన జీడిపప్పు, కొంచెం కొత్తిమీర తరుగు, ఇంకొంచెం నెయ్యి వేసి మొత్తం గరిటతో ఒకసారి తిప్పితే ఎంతో టేస్టీగా ఉండే టమాటో ఉప్మా రెడీ. ఈ టమాటో బాత్లోకి పల్లీ చట్నీ పర్ఫెక్ట్ కాంబినేషన్.